ప్రియమైన దేవుని వారలారా, జనారణ్యంలో క్రూర మృగాలను సంచలనాత్మక క్రైస్తవ మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట వందనములు తెలియజేసుకుంటున్నానండి. అంశంలోకి వెళ్లబోయే ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మాకు ఈ రోజు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు మీ పిల్లలకి మీ వాక్యాన్ని చెబుతున్న నాకును వినే మీ పిల్లలకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తు పేర ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, బైబిల్ వ్యతిరేకులు బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని, అది ఒక మత గ్రంథమని వేసిన ప్రశ్నలో ఒక రెండింటికి మనం సమాధానాలు చూద్దాం. వీరు వేసిన మొదటి ప్రశ్న ఏమిటంటే, బైబిల్లో మానవ జ్ఞానానికి మించిన సంగతులు ఉన్నాయా? సరిపోయే సంగతులైనా బైబిల్లో ఉన్నాయని వీరు అంటున్నారండి. అసలు బైబిల్లో మానవ జ్ఞానానికి మించిన సంగతులు ఉన్నాయనడానికి ఒక చక్కటి నిదర్శనమే BYU వారు ప్రవేశపెట్టిన ఒక పాఠమే చనిపోతే బ్రతుకుందా, ఆత్మకు చావుందా. ప్రియులారా, ఇటీవలే వచ్చిన ఒక న్యూస్ ఏమిటంటే, ఒక బాబు ట్రైన్ కింద తలపెట్టి చనిపోయాడండి. ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తే అతనికి చనిపోతే ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్న తపనతో ఎన్నో పుస్తకాలు చదివాడు. అయినా అతనికి తెలియకపోవడం వలన ట్రైన్ కింద తలపెట్టి చనిపోయాడండి. ఇతను చేసిన ఒక పొరపాటు ఏంటో తెలుసా? లోకంలో ఉన్న అన్ని పుస్తకాలు చదివాడు, కానీ బైబిల్ని మాత్రం చదవలేదండి. అది ఇతను చేసిన పొరపాటు. అసలు చనిపోతే ఏం జరుగుతుందని మనకు తెలియాలంటే ఇద్దరు మాత్రమే చెప్పగలరు. మొదటిగా, మనిషికి మరణాన్ని వ్రాసిన వాడు చెప్పగలడు. రెండవదిగా, మరణం పొంది తిరిగి లేచిన వాడు చెప్పగలడు. మళ్ళొకసారి చెప్తున్నానండి, అసలు చనిపోతే ఏం జరుగుతుందో తెలియాలంటే ఇద్దరు మాత్రమే చెప్పాలి. మొదటిగా, మరణాన్ని మనిషికి వ్రాసిన వాడు చెప్పాలి. రెండవదిగా, మరణం పొంది తిరిగి లేచిన వారు చెప్పాలి. ఈ ప్రపంచంలో మరణం పొంది తిరిగి లేచిన వారు అంటూ ఉంటే ఒకే ఒక్కడండి, ఆయన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని ఆయన్నే అడగాలండి. ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటున్న ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి కుళ్ళిపోయి చనిపోయి మరలా ఒక జీవితాన్ని తెచ్చుకుంటుందండి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, ఏ గోధుమ గింజే కాదండి, ఏ గింజైనా అది భూమిలో పడి చనిపోయి ఒక మొక్కగా మారుతుంది. అలాగే గొంగళి పురుగు, అది మనకు చూడడానికి వికారంగా కనిపించవచ్చు, కానీ అది చనిపోయి ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. అంటే బైబిల్లో మానవ జ్ఞానానికి మించిన సంగతులు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఎవరు చెప్పలేనివి, ప్రపంచంలో ఎవరికీ తెలియనివి, మానవ మేధస్సుకు అందనివి, లోకమెరుగని మహాజ్ఞానం అవే బైబిల్లో ఉన్నాయండి. మీరు బైబిల్లో ఏ మాట అయినా తీసుకోండి, ఏ విషయమైనా తీసుకోండి, చనిపోతే ఏం జరుగుతుందన్న ఒక్క అది మానవ జ్ఞానానికి మించినదే అయి ఉంటుంది. బైబిల్లో మానవ జ్ఞానానికి మించిన సంగతులు ఉన్నాయనడానికి ఇంకొక ఉదాహరణ చెప్తానండి. మీకు ఒక విచిత్రం చెప్తారండి. మీకు విషయం తెలుసా? ప్రపంచ శాస్త్రవేత్తలందరూ ఒక చోట కూడుకొని ఏమైనా నిర్ణయానికి వచ్చారంటే, మనకు ఈ ప్రపంచంలో తెలియనివి 5 సంగతులు ఉన్నాయని నిర్ణయానికి వచ్చారండి. అవేంటంటే కాలము, శక్తి, పదార్థం, అంతరిక్షం, పని. ఈ 5 సంగతులు మనకు తెలియవని మానవ జ్ఞానం ఎప్పుడైతే చేతులెత్తిందో అక్కడి నుండే ఈ బైబిల్ ప్రారంభమైందండి. ఒకసారి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు అనగా కాలము, టైం. దేవుడు అనగా శక్తి, పవర్. భూమి అనగా ఆకాశం, భూమి అనగా పదార్థం, మ్యాటర్. సృజించను అనగా పని, వర్క్. శాస్త్రం చెప్పలేక చేతులెత్తింది.
కానీ బైబిల్ చెప్పిందండి. అంటే బైబిల్లో మానవ జ్ఞానానికి మించిన సంగతులు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఇక వీరు రేస్ చేసిన రెండవ ప్రశ్న ఏంటో మనం చూడగలిగితే, ప్రపంచంలో బైబిల్ యొక్క గొప్పతనం ఏమిటి? మరొకసారి చెప్తున్నానండి, ప్రపంచంలో బైబిల్ యొక్క గొప్పతనం ఏమిటి? ప్రియులారా, బైబిల్ 3000 భాషలలో తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథమే ద బైబిల్ అండి. ఈ ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న పుస్తకాలు 3 ఉన్నాయి. 3వ ప్లేస్ లో హ్యారీ పాటర్, 2వ ప్లేస్ లో ద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంటే మొట్టమొదటి స్థానంలో ప్రథమ స్థానంలో ఉన్నదే ద బైబిల్ అండి. ఈ బైబిల్ విశ్వం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, సముద్రంలో ఉన్న జలరాశుల పుట్టుక గురించి కూడా చెప్పిందని ఈ బైబిల్. ఈ ప్రకృతిలో ఉన్న వాటి అన్నిటి పుట్టుక గురించి కూడా ఈ బైబిల్ చెప్పిందని. అంటే బైబిల్ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ఈ బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లూకా సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. మీ విరోధులందరూ అంటున్నారు. విరోధి అంటే ఎవరు అనుకోకండి. విరోధి అంటే బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని చెప్పిన వాడే విరోధి. వీళ్ళే క్రూర మృగాలు. ఈ క్రూర మృగాల నోళ్లు మూయించడానికి దేవుడు బైబిల్లో మహాజ్ఞాన సంగతులను వ్రాయించాడు. ఈ మహాజ్ఞాన సంగతులనే రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మేము నేర్చుకుంటున్నాం. ఇటువంటి ఈ క్రూర మృగాలను పట్టడానికే ఈ రోజు మీ ప్రాంతానికి వచ్చాం. కనుక ఇప్పటికైనా బైబిల్ నిజమైన దైవ గ్రంథమని, అది మత గ్రంథం కాదని, మహాజ్ఞాన గ్రంథమని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కూడా దేవుని జ్ఞానానికి వారసులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉందండి. అదేంటంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మూర్ఖ సమాజానికి దూరంగా ఉండి క్రూర మృగాలున్న ఈ సమాజానికి దూరంగా ఉన్న రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మేము విద్యను అభ్యసిస్తున్నాం. దాని పేరు మోదవలస అయినా దేవుడు దానికి పెట్టిన పేరు బోధవలస. గనుక మీరు కూడా మీ పిల్లలను ఇటువంటి క్రూర మృగాల మధ్య పెంచక మోదవలసలోని బోధలో పెంచుతారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.